నాయకత్వం వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ నాయకత్వం అంతం కావాలి జగనాసురుడు అంతం కావాలి జగనాసురుడు అంతం కావాలి జగనాసురుడు అంతం కావాలి డౌన్ డౌన్ దొంగ జగన్ డౌన్ డౌన్ దొంగ జగన్ డౌన్ డౌన్ సైకో జగన్ డౌన్ డౌన్ సైకో జగన్ డౌన్ డౌన్ ఎత్తివేయాలి చంద్రబాబు గారిపై అక్రమ కేసులు ఎత్తివేయాలి దొంగ జగన్ డౌన్ డౌన్ దొంగ జగన్ డౌన్ డౌన్ సైకో పోవాలి సైకిల్ రావాలి సైకో పోవాలి సైకిల్ రావాలి సైకో పోవాలి సైకిల్ రావాలి చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టులు విడుదల చేయాలి చంద్రబాబు నాయుడు గారిని వెంటనే విడుదల చేయాలి పోవాలి సైకిల్ రావాలి సైకో పోవాలి సైకిల్ రావాలి పిచ్చి జగన్ డౌన్ 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 సైకో పోవాలి సైకిల్ రావాలి సైకో పోవాలి సైకిల్ రావాలి సైకో పోవాలి సైకిల్ రావాలి చంద్రబాబు గారిని వెంటనే విడుదల చేయాలి చంద్రబాబు గారిని వెంటనే విడుదల చేయాలి ఆర్థిక ఉగ్రవాది జగన్ డౌన్ డౌన్ ఆర్థిక ఉగ్రవాది జగన్ డౌన్ డౌన్ ఆంధ్రప్రదేశ్ ను జలగలా పీడిస్తున్న జగన్ డౌన్ డౌన్ రాక్షస జగన్ డౌన్ డౌన్ పోవాలి సైకిల్ రావాలి సైకో పోవాలి సైకిల్ రావాలి జై బాబు జై జై బాబు జై బాబు జై జై బాబు ఖండించండి చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టులు ఖండించండి సైకో పోవాలి సైకిల్ రావాలి సైకో పోవాలి వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం రాష్ట్రంలో 4.5 ఏళ్లుగా రాక్షస పరిపాలన జరుగుతున్నది, రావణాసుర పరిపాలన జరుగుతున్నది, మహిషాసుర మర్దనుడనే రాక్షసుడి పరిపాలన జరుగుతున్నది. ఈరోజు విజయదశమి రోజున దుర్గామాత ఏ రకంగా మహిషాసురుడిని వధించి తన కుడి కాలు కిందేసి తొక్కేసిందో, ఏ రకంగా భారతదేశ వ్యాప్తంగా హైందవ సమాజం అంతా కూడా రావణాసురుని ఏ రకంగా నిలబెట్టి దగ్ధం చేస్తున్నారో, ఆ రకంగా మన రాష్ట్రానికి రావణాసురులాగా తయారైన, మన రాష్ట్రానికి మహిషాసురులాగా తయారైన ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనను దగ్ధం చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది, దహించి వేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. దుర్గమ్మ వారు ఎలాగా మహిషాసురుడిని చంపి మహిషాసురుడిని తన కుడికాలు కిందేసి తొక్కేసిందో, ఆ రకంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా మహిషాసురుని పరిపాలన లాంటి ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనను కాలు కిందేసి తొక్కేయవలసిన ఆవశ్యకత ఉందని చెప్పి కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజున ఈ దగ్ధం చేస్తున్నది. రావణాసురుడిని దగ్ధం చేసినట్లుగా, మహిషాసురుడిని మర్దించినట్లుగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు స్వస్తి పలకాలని, పరిపాలనను ఈ రాష్ట్రంలో లేకుండా చేయాలని, పరిపాలన రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని, పరిపాలనను దగ్ధం చేయాలని ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. లేకుంటే ఏమిటి అన్యాయం? ఏం తప్పు చేశారని 46 రోజులుగా చంద్రబాబు నాయుడు గారు జైలు పాలయ్యారు? ఏం తప్పు చేశారైనా? నిప్పులాగా బ్రతికిన జీవితం అయింది. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన, 45 సంవత్సరాలుగా రాష్ట్ర రాజకీయాల్లో మచ్చలేని నాయకుడిగా నిలిచిన చంద్రబాబు నాయుడు గారిని తప్పుడు కేసులు పెట్టి దొంగ సాక్ష్యాలు సృష్టించి ఆయన అరెస్ట్ చేయటం
మహిషాసుర మర్దన పాలన కాదా ఇది? రావణాసురుడి పరిపాలన కాదా ఇది? రాక్షస పరిపాలన కాదా ఇది? అందుకే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ కూడా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా రాక్షస పరిపాలనకు స్వస్తి పలకాలని, జగన్మోహన్ రెడ్డి పరిపాలనను అంతం చేయాలని కోరుతూ దగ్ధం చేస్తున్నారు. అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ నిర్ణయం తీసుకొని మహిషాసుర మర్దనం జరిగింది ఈ రోజున, రావణాసురుడి దగ్ధం జరిగింది ఈ రోజున. అలాగే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా ఈ మహిషాసురుడిని, ఈ రావణాసురుడిని తలపించే పరిపాలనకు స్వస్తి పలకాలని, దగ్ధం చేయాలని మీ అందరినీ కోరుతున్నా. నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పినటువంటి మహనీయుడు, మచ్చలేని నాయకుడు. అటువంటి వ్యక్తిని ఒక ఆర్థిక ఉగ్రవాది 16 నెలలు జైల్లో ఉండొచ్చినటువంటి వ్యక్తి 12 సంవత్సరాల నుంచి కేసులు ఒక్క అంగుళం కూడా ముందుకు పోకుండా వ్యవస్థలను మేనేజ్ చేసి పబ్బం గడుపుతున్నటువంటి వ్యక్తి, ఒక నేరస్తుడు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం మన దౌర్భాగ్యంగా భావిస్తూ ఉన్నాం. ఒక పిచ్చివాడి చేతికి రాయి ఇచ్చిన విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తయారైంది. చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టి ఒక సైకో పిచ్చి ముదిరిపోయి ఏం చేస్తున్నాడో అర్థం కాని పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్తా ఉన్నాడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత భవిష్యత్తు నాశనం చేశాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయికి హబ్బుగా మార్చాడు. అదేవిధంగా మాఫియాకి అడ్డాగా మార్చాడు. మాదక ద్రవ్యాలకి అడ్డాగా చేశాడు ఈ రాష్ట్రాన్ని. భవిష్యత్తు లేకుండా రాష్ట్రాన్ని నాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇవాళ పారదోరాల్సిన అవసరం ఉంది, ఆవశ్యకత ఉందని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించి గమనిస్తూ ఉన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా, అక్రమంగా, ఎటువంటి కారణం లేకుండా జైలుకి పంపించాడు. తన మీద కేసులు ఉన్నాయి కాబట్టి, అతను అవినీతిపరుడిగా ముద్రపడ్డాడు కాబట్టి, ఒక వైట్ పేపర్ లాగా కనపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద అవినీతి మరకయ్యాలనే ఆలోచన తప్ప ఆయన ఏ పాపం చేయలేదు, ఏ నేరం చేయలేదు, ఏ అవినీతి లేదని ప్రజలందరూ నమ్ముతా ఉన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని 45 రోజులుగా నువ్వు జైల్లో పెడితే ఇవాళ వస్తున్నటువంటి స్పందన చూసి ఒడుకు పుడతా ఉంది జగన్మోహన్ రెడ్డికి. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి ఉద్యమాలు, శాంతియుతంగా చేస్తున్న ర్యాలీలు, కొవ్వొత్తులు ర్యాలీ చేసినా కూడా ఇవాళ అక్రమంగా గ్రామాల్లో, పట్టణాల్లో కేసులు పెట్టి ఇవాళ పోలీసు నిర్బంధం కొనసాగుతూ ఉంది. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. ఎమర్జెన్సీని మించిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఇటువంటి సైకో, ఇటువంటి పిచ్చివాడిని పారదోలాలని చెప్పి ఈ రోజున దసరా పండుగ రోజు, దసరా అంటే మంచి మీద మరి చెడు మీద మంచి విజయం, అది దసరా. ఈ రోజున ఆ దసరా సందర్భంగా ఇవాళ మహిషాసుర మర్దన ఏ విధంగా జరిగిందో పెద్దలు చెప్పినట్టుగా ఆ విధంగా ఈ నరకాసుర రూపంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని తగలబెట్టి పారదోలాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా ఈరోజు ఈ కార్యక్రమం దసరా మహోత్సవం రోజున ఇవాళ చెడుని పారదోలడానికి రోడ్ల మీదకి వచ్చి మంచి కార్యక్రమం చేయడం శుభపరిణామం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. పర్వదినం ఈరోజు కూడా పోలీసుల్ని నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఇళ్ళకు పంపించాడంటే జగన్మోహన్ రెడ్డిని సైకో అనకుండా, పిచ్చివాడు అనకుండా, తొగ్లక్ అనకుండా, జగ్లక్ అనకుండా ఎలా ఏమంటారో రాష్ట్ర ప్రజలు మీరే చెప్పాలి. ఇవాళ ఒక రావణాసురుడు, ఒక నరకాసురుడు, ఒక మహిషాసురుడు, 10 తలల రావణాసురుడు అన్ని రూపం కలగలిపితే ఈ జగనాసురుడు. ఆ జగనాసురుడు దహనమే ఈ ప్రభుత్వాన్ని ఈరోజు దహనం చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఈ భాగస్వాములై ప్రతి ఇంటి దగ్గర, ప్రతి గ్రామంలో ఈ దహనం జరిగింది. ఇవాళ 45 రోజులుగా ఏ తప్పు చేయకుండా అన్యాయంగా, అక్రమంగా చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిర్బంధం చేశారు. ఆయన అంతరంగాన్ని, ఆయన ఇచ్చిన స్థైర్యాన్ని రాష్ట్ర ప్రజలకు తెలిపితే రాజమండ్రి జైలు సూపరింటెండెంట్తో స్టేట్మెంట్ ఇప్పించావంటే నిన్నేమనాలి జగన్? సైకో అనకుండా ఏమనాలి? బ్రిటిష్ ఉద్యమం టైంలోనే, స్వతంత్ర ఉద్యమంలో జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా ప్రియదర్శన్ రాసిన ఉత్తరాలు ఏంటి? డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తకం ఏంటి? ఎన్నో ఎమర్జెన్సీ టైంలో అందరూ కూడా ఎంతోమంది మహానుభావులు జైలు నుంచి రాసిన ఉత్తరాలు, పుస్తకాలు. పిచ్చివాడు ఇవాళ పిచ్చివాడి చేతిలో ఈ పరిపాలన రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించింది, అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని నాశనం చేసింది. అందుకనే ఈరోజు జనసేన, తెలుగుదేశం సంయుక్త సమావేశం కూడా
లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఇందాక రాజమండ్రిలో తెలియజేశారు. తప్పకుండా సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి.